దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. సముద్రము ఆయనది, ఆయన దాని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెతన చేయబడలేదు. మీ దేశము పాడైపోయాను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనం వలె అది పాడైపోయాను. ద్రాక్ష తోటలోని గుడిసెల వలను, దోస పాదులలోని పాకములను ముట్టడి వేయబడిన పట్టణము వలను సియోను కుమార్తె విడబడి ఉన్నది. లూకాసు వార్త 10వ అధ్యాయం 33-34 చదువుతాను, దయచేసి గమనించండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించండి. ప్రభు నామమున మీకు అందరికి వందనాలు. బేతేలు మందిరము ప్రభు ఇంటిని ప్రేమించి ఆయనను స్తుతించడానికి, మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన మందిర ఆవరణములలో ప్రవేశించిన మనమందరం కూడా ప్రభును బట్టి ఆనందించి సంతోషించుదాం. మన ఆరాధన కొరకై హెచ్చరికగా 95వ కీర్తన వాక్య పఠన సమయంలో మనం చదువుకున్నాం. 95వ కీర్తన. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. దానికంటే ముందు 96వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండమ్మా. 96వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. 96వ కీర్తనలో ఆజ్ఞారూపకమైన హెచ్చరిక జ్ఞాపకం చేయబడుతున్నది. ఆజ్ఞతో కూడిన ఇన్స్ట్రక్షన్, ఇది ఆజ్ఞాపూర్వకంగా ఉన్నది. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, భూజనులారా యెహోవా మీద పాడుడి, ఆయన మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినం
ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, ఆయన మహిమను ప్రచురించుడి. ఇది ఒక ఆజ్ఞ. అనుదినం ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి, ఆయన నామమును స్తుతించాలి అనేది ఆజ్ఞ. ఈ దినాలలో ఆప్షన్ అనే ఒక పదం చదువుకున్నవారు, చదువు రానివారు, మరి అక్షర జ్ఞానం లేనివారు కూడా ఈ పదం వాడుతున్నారు. ఎక్కడ ఎక్కువ వాడుతున్నారు అని అంటే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, మీ సేవల దగ్గర, మీ సేవ సర్వీసెస్ దగ్గర నేను వెళ్ళినప్పుడు చాలామంది ఆ నోట ఈ మాట విన్నాను. ఆప్షన్ అంటే ఆప్షన్ లేదు, ఆప్షన్ ఉన్నది అంటే ఏంటి? చాయిస్, అవకాశం, చాయిస్, ఆప్షన్. వాళ్ళు ఆప్షన్ అనే పదానికి అది ఏ పదం, ఇంగ్లీష్ పదం అనేది కూడా వాళ్ళకు తెలియదు. కానీ ఆప్షన్ లేదట. ఏమైందమ్మా, నీకు ఆధార్ సేవకు వచ్చినావు, నీ పని కాలేదంటే ఆప్షన్ లేదట సార్ అని అంట. ఈ దేవుణ్ణి ఆరాధించకుండా ఉండడానికి ఆప్షన్ లేదు. మళ్ళీ ఎప్పుడో ఆప్షన్ ఇస్తారట, అప్పుడు రమ్మన్నారు మీ సేవ దగ్గర పని చేసుకోవడానికి. ఆప్షన్ వచ్చిన తర్వాత మీకు చెప్తాము అని అంటారు. కనుక ఇది ఆజ్ఞ, దీనికి ఆప్షన్ లేదు. పేదవారైనా, ధనికులైనా, దరిద్రులైనా, విద్యావంతులైనా, విద్యావిహీనులైనా, గర్విష్ఠులైనా, గర్వం లేని వారైనా ఎవరికి కూడా ఎగ్జెంప్షన్ లేదు, ఆప్షన్ లేదు దీనికి. మళ్ళీ ఎప్పుడు ఆప్షన్ ఇస్తారనేది కూడా లేదు. గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు నీ పేరు నమోదు చేస్తామమ్మా అంటారు. మళ్ళీ ఏ గవర్నమెంట్ ఎవరు కూడా దీని విషయంలో ఆప్షన్ ఇవ్వరు. ఇది మన మనసులో పెట్టుకొని మిగతా విషయాలకు వెళదాం. ఆప్షన్ అనేది లేదు. ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవాకు అనే మాట మన సెక్రటరీ గారు రెడ్ ఇంక్తో రాయించినారు. అంటే కాషన్, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇట్స్ ఏ మన కమాండ్, అది ఆజ్ఞ. ఆప్షన్ లేదు దానికి. అది మనసులో పెట్టుకోండి, ఆప్షన్ లేదని. యెషయా గ్రంథం 43:7. యెషయా గ్రంథం 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. నా నామము మహిమ నిమిత్తం అని అంటాడు. నా మహిమ నిమిత్తము నేను పుట్టించిన వారిని సమకూర్చండి అని అంటాడు. మన జన్మ ఎందుకు జరిగింది అని అంటే ఆయన నామమును ఘనపరచడానికి. ఇది మూలము. మన జన్మకు ఎన్నెన్నో మనం తాత్పర్యాలు చెప్పుకోవచ్చు, కానీ అస్సలు మూలం ఏంటంటే ఆయన నామమును ఘనపరచడానికి మనం పుట్టించబడిన వారం. మొదటి 2 వచనాలు కీర్తనల గ్రంథంలో, కీర్తనలు 95లో మొదటి 2 వచనాలు. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయుదము అని అంటాడు. ఈ కీర్తన హెడ్డింగ్లో పేరు లేదు, కానీ దావీదు భక్తుడు రాసిన ఆ కీర్తనగా చెప్పబడుతున్నది. ఎందుకు దావీదు భక్తుడు తనతో కలుపుకొని అందరిని కూడా ప్రేరేపిస్తున్నాడు అని అంటే, వీఆర్ ఆబ్లిగేటెడ్, మనం ఇది చేయడానికి నియమించబడినది, న్యాయబద్ధమైనది, ధర్మబద్ధమైనది. ఇది ధర్మబద్ధమైనది, లేక వీఆర్ ఆబ్లిగేటెడ్ టు వర్షిప్. మనం ఆరాధన చేయడానికి, పూజ చేయడానికి ఇది న్యాయబద్ధమైన మాట, న్యాయబద్ధమైన సంగతి, ధర్మబద్ధమైన సంగతి అని
జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మొదటి నుంచి 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఎందుకు బలవంతం ఆప్షన్ లేకుండా ఈ పదం వాడబడింది? మనకు ఆప్షన్ ఇవ్వబడలేదు. మనకు అవకాశం మౌనంగా ఉండడానికి అవకాశం ఇవ్వబడలేదు. ఇవ్వబడది కూడా ఎప్పుడు కూడా ఆప్షన్ రాదు. కనుక మనం ఆరాధన చేయాలి, స్తుతి చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన నామమును గొప్ప చేయాలి అని అంటూ దీనికి మరి ఎందుకు అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకు అనే ప్రశ్న, ఎందుకు ఆరాధన చేయాలి, ఎందుకు దీనికి ఆప్షన్ ఇవ్వబడలేదు, ఆరాధన చేయకుండా ఉండడానికి ఆప్షన్ ఎందుకు ఇవ్వబడలేదు అని మనల్ని మీరు నేను ప్రశ్నించుకున్నట్టయితే దానికి జవాబు 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చూడగలుగుతాం. 3వ వచనం చదవమ్మా. 3వ వచనం, యెహోవా మహాదేవుడు, మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. చాలు. దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. దేవతలు అనేవారు ఉన్నారు, దేవుళ్ళు అనేవారు ఉన్నారు. ఈ దేవుళ్ళు దేవతలు అనేవారికి విషయంలో ఆయన మహాదేవుడు అనే మాట రెండవది. మహాత్మ్యం కలిగిన అందరికీ, దేవతలందరికీ పైన ఆయన మహాత్మ్యము కలిగిన మహారాజు. మహారాజు ఆరాధనలో ఈ 3-5 వచనాల వరకు మనం ఆయన గొప్పతనాన్ని చాటాలి. దేవుడు ఎంత గొప్పవాడు, మహాదేవుడు ఆయన, మహాదేవుడు. దేవతలందరికీ పైన ఆయన రాజుగా ఉన్నాడని జ్ఞాపకం చేయబడుతున్నాం. తర్వాత క్రింది విషయంలో భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. ఆయన గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి. ఆరాధన ఎందుకు రాదు అని అంటే, మనం ఆయన గూర్చి ఎరిగిన వారం కాకపోతే ఈ ఆరాధన అనేది హృదయంలో నుండి రాదు. ఒక వ్యక్తి యొక్క, ఒక రాజు యొక్క, ఒక మహాదేవుని యొక్క గొప్పతనం మనం ఎరిగితే. మిషన్ స్కూల్లో ఒక టీచర్ అమ్ముండే, ఆమె ఏదో ఒక దేవస్థానం తిరగడానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద క్యూలో వెళ్ళాలి. ఆ పెద్ద క్యూలో వెళ్ళినప్పుడు ఆ రోజు ఆమెకు ఎక్కువ సమయం, అంటే దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి, మొక్కడానికి కొంత 2 నిమిషాలు ఎక్కువ దొరికింది. ఆమె సంతోషానికి అవధులు లేవు. తిరిగి మిషన్ స్కూల్కి వచ్చినాక ఆమె చెప్తుంది, నా కళ్ళ నిండా, నా హృదయం నిండా దేవుణ్ణి చూసినా అని అంటుంది. అంటే ఆయన మీద, ఆ దేవుని మీద ఆశ అంతగా పెంచుకున్నది ఆమె, అంతగా పెంచుకున్నది. నాకు చాలా తృప్తి అయింది, నాకు చాలా ఆనందం వేసింది, నా కళ్ళ నిండా చూసుకున్నా, నా హృదయం నిండా సంతోషపడినా. దేవుని మీద ఇలాంటి ఆశ పెంచుకోవాలి. అది స్టాగ్నేట్ అయిన ఆశగా ఉండకూడదు. దేవుని మీద ఆశ పెంచుకోవాలి. భూమి అగాధ స్థలములలో ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను, ఆయన మనది. అక్కడి వరకు దేవుని యొక్క గొప్పతనం. మరి మనం అన్వయించుకోవడానికి అంటాడు కీర్తనకారుడు 6వ వచనంలో, ఆయన మన దేవుడు, ఆయన మన దేవుడు, నా దేవుడు, మీ దేవుడు, మన దేవుడు ఆయన. 7వ వచనం చదవండి. 7వ వచనం, రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము, సాగిలపడదము. ప్రజలను ప్రేరేపిస్తూ ఉన్నాడు, తన తోటి వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రేరేపించడానికి బలమైన కారణాలు ఉన్నవి. ఆయన మహాదేవుడు, దేవతలందరికీ పైన దేవతలకే రాజుగా ఉన్నాడు. సృష్టి యావత్తు ఆయన చేతిలో ఉన్నది. ఆయన సృష్టి యావత్తును శాసించగలిగిన దేవుడు. భూమి ఆయన చేతిలో ఉన్నది అంటాడు, సముద్రం ఆయన చేతిలో ఉన్నది అని అంటాడు. కనుక సృష్టి యావత్తును కూడా చేతిలో పట్టుకొని పరిపాలించే దేవుడు అని చెబుతూ, ఆయన ఆ గొప్ప దేవుడు నా దేవుడు, ఆ గొప్ప దేవుడు మన దేవుడు అని
ఈ మాట ఆయనను బలవంతం పెట్టింది. దావీదును బలవంతం పెట్టిన మాట ఇది. అంత గొప్ప దేవుడు నా దేవుడు అయినాడు, అంత గొప్ప దేవుడు మన దేవుడు అయినాడు గనుక రండి మోకరించుదాం, సాగిల పడదాం, నమస్కారం చేద్దాం, స్తుతిగానం చేద్దామని ఆయన అంటూ ఉంటాడు. ఈ ఉదయకాలం మనం తీసుకోవలసిన మాట, మనం ధ్యానించాల్సిన విషయం క్రింది వచనంలో మనం చూస్తాం. చదవమ్మా, 6వ వచనం చదవండి. 6వ వచనం మీద మనం కొద్దిసేపు ఆరాధన వర్తమానం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలము, ఆయన మేపు గొర్రెలము అనే మాట మీద మన మనసు నిలుపుదాం, మన హృదయం మీద ఆ మాట తీసుకుందాం. ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. గొర్రెలు అన్నప్పుడు మనం ఆనందించాలి. ఇంకా 10 సార్లు అనుమనాలి. ఆయన గొర్రెలు, మనం గొర్రెలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన పాలించు గొర్రెలము, ఆయన తోలుకొని పోయే గొర్రెలము, ఆయన ప్రాణం పెట్టిన గొర్రెలము. ఇది మనం గర్వించాలి. గొర్రెలు అన్నప్పుడు చాలామంది ఆయన వ్యతిరేకించి ఆయనను కొంత కఠినంగా మాట్లాడుతున్నారు. కానీ దానికి బదులు ఈ ఉదయకాలం నేను కూడా వ్యతిరేక భావంలో ఉన్నప్పుడు ఈ వాక్యం ధ్యానించినప్పుడు మంచిదే, గొర్రెలుగా మనల్ని ఎంచినాడు, మంచిది. అట్లయినా జ్ఞానోదయం కలగాలని మనం ఆశపడాలి. ఆయన మేపు గొర్రెలము అని అంటాడు 3వ వచనంలో. మనం ఆయన గొర్రెలము. చాలా బ్యూటిఫుల్ రిలేషన్. ఏ జంతువు విషయంలో కూడా దేవుడు తనను నా గొర్రెలు, నా ప్రాణం, నా గొర్రెల కొరకు పెట్టిన నా స్వరం, నా గొర్రెలు వింటవి, నా గొర్రెలను నేను తోలుకొని పోతాను, నా గొర్రెలను నేను మేత పెడతాను, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతానని యోహాను సువార్త 10వ అధ్యాయంలో చాలా వచనాలు రాయబడి ఉన్నవి. కనుక గొర్రె విషయంలో దేవుడు గర్వించినట్టుగా లేక దేవుడు ప్రేమించినట్టుగా మరి ఏ జంతువును, విలువైన జంతువులు ఉన్నవి, అధికారం కలిగిన జంతువులు ఉన్నవి, రాజుగా ఏర్పాటు చేయబడిన జంతువులు ఉన్నవి, బలం కలిగిన జంతువులు ఉన్నవి, అనేక జంతువులు ఉన్నవి, పశువులు ఉన్నవి. దేవుడు గొర్రె కొరకు ప్రాణం పెట్టినాడు. ఆయన అంటాడు, నా గొర్రెలు, నా గొర్రెలు. మనం గర్వించాలి. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. గొర్రె అని పిలువబడడానికి గర్వపడాలని యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం చక్కని ఆ రిలేషన్ దేవుడు మనకు ఏర్పాటు చేసినాడు. చదువుతారా? యోహాను సువార్త 10వ అధ్యాయం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు 3వ వచనంలో, 3వ వచనం, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. 7వ వచనం, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారి 15-16 వరకు కూడా చాలా మాటలు రాయబడినవి. ఆ గొర్రెల మీద నేను లక్ష్యం ఉంచెదను, గొర్రెల మీద నేను లక్ష్యం ఉంచెదను అని అంటాడు. మన మీద ఆయన లక్ష్యం ఉంచినాడు. ఇశ్రాయేలు విషయంలో ఆయన ఈ మాట వాడినాడు, ఇంకా మరెక్కడ కనబడం మనకు. ఆయన వారి మొరల మీద లక్ష్యం ఉంచాను. క్రింది వచనాల్లో 14వ వచనంలో, 13వ వచనం ఆ గొర్రెలను గూర్చి లక్ష్యము అనే మాట వాడబడింది. గొర్రెలను ఎరుగుదును, గొర్రెలు నన్ను ఎరుగును, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అని అంటాడు. ఇది గొర్రెకు యేసు ప్రభుకున్న సంబంధం. గొర్రెతో ఇంకా మనం ముందుకు వెళితే 2వ రాకడ సందర్భంలో కూడా ఆయన గొర్రెలను మేకలను వేరు చేయును. గొర్రె యొక్క ఉన్నతమైన స్థితిని గొర్రెను దేవుడు
ఎట్లాగే హెచ్చించి ఘనపరిచి ఆ మాట ఆది కాండంలో మొదలు పెడతాం మనం. గొర్రెల గూర్చిన మాట ప్రకటన గ్రంథంలో ముగింపు అవుతుంది. ప్రకటన గ్రంథంలో గొర్రెలు నా స్వరం వినును, గొర్రెల స్వరం నేను వింటాను, గొర్రెల కొరకు ప్రాణం పెడతాను, గొర్రెలకు తోలుకొని పోతాను, గొర్రెలను దొడ్డిలోనికి నడిపిస్తాను, గొర్రె మీద నా దొడ్డు కర్ర ఉంచుతాను. ఎంత అద్భుతమైన మరి వర్ణన దేవుడు మనకి ఇచ్చినాడు. ఆయనకు అర్థం కావాలి, గొర్రెకున్న విలువ ఏంటో ఆయనకు అర్థం కావాలి. మరి మనకు కూడా ఈరోజు ఆరాధన చేయడానికి మనకు అర్థం కావాలి, ముందు మనకు అర్థం కావాలి. కనుక గొర్రెలు పోవు ద్వారమును నేనే అని అంటాడు. ఈ వచనాలన్నీ చదువుకోండి. గొర్రెలు పోవు ద్వారమును నేను, ఆ ద్వారంలో పోతేనే మనం నిత్యత్వంలో చేరుతాం. చాలా మరి అర్థవంతమైన పదజాలం మరి ఇక్కడ యోహాను సువార్తలో వాడబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు నిన్ను నన్ను గొర్రెలుగా ప్రేమించి ఆయన మరి మొదటి బలి కూడా గొర్రె బలిగానే అర్పించడం జరిగింది. గొర్రెలకే నిత్యత్వంలో స్థానం ఉన్నది. ప్రభుని ఆరాధించడానికి ఆ మాట మనల్ని బలవంతం చేయాలని జ్ఞాపకం చేసుకుందాం. చదువుకోండి, తర్వాత ధ్యానించండి. మనకున్న సమయాన్ని బట్టి మనం త్వరగా వెళ్ళాలి. 8వ వచనం చదవం. కీర్తనలు 95:8. అందుకే దావీదు బలవంత పెడుతున్నాడు, తన ప్రజలను బలవంత పెడుతున్నాడు, తన తోటి వారిని బలవంత పెడుతున్నాడు. మనం ఆరాధన చేయాలి. ఆరాధన చేయకుండా ఉండడానికి ఆప్షన్ లేదు. మన మోజస్ బ్రదర్ ఆర్ఐగా ఉద్యోగం చేసినాడు. ధరణి ఉన్నప్పుడు దాంట్లో మళ్ళీ ఏ ఆప్షన్ కూడా ఇవ్వబడలేదు. సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఆప్షన్ ఇవ్వబడలేదు. ధరణి అనే పోర్టల్లో బైబిల్లో కూడా ఆరాధన చేయకుండా ఉండడానికి ఆప్షన్ లేదు అని మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. మౌనంగా ఆరాధన చేయాలి, పాట ద్వారా ఆరాధన చేయాలి, సమాజంలో ఆరాధన చేయాలి, ఎలుగెత్తి ఆరాధన చేయాలి అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. 8వ వచనం చదవమ్మా. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొనున్నట్లు, మస్సాదినమందు మీరు కఠినపరచుకొనున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఆరాధన చేయకుండా ఉండే పరిస్థితి కొరకు మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని అంటాడు. ఆరాధన చేయకుండా ఉండడానికి ఇంతకాలం కఠినపరచుకొని ఉంటే అది చాలు అని బైబిల్ సెలవిస్తున్నది. గతించిన కాలమే చాలు. ఇంకా మన హృదయాల్ని కఠినపరచుకొని ఆరాధన చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయకూడదని కఠినంగా మాట్లాడుతున్నాడు. మస్సా దినమందు మెరీబా జలముల యొద్ద అనే మాట వాడుతున్నాడు. సీను అరణ్యంలో ఇశ్రాయేలులు ప్రయాణం చేసేటప్పుడు వారి హృదయములను కఠినపరుచుకున్నారు. న్యాయాధిపతుల్లో ఆ మాట చూస్తాం. న్యాయాధిపతులు 17:7 వచనం, న్యాయాధిపతులు 17:7 వచనం, న్యాయాధిపతులు 20:13 వచనంలో ఈ 2 మాటలు చూస్తాం మనం. మెరీబా జలముల యొద్ద, మస్సా ఈ దినమందు అనే మాటలు. అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, నేను చేస్తున్నాను. వెంకటేష్ కౌశల్య కాచాపూర్ నుంచి రైస్ తీసుకొని వచ్చినారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. లక్ష్మి కాచాపూర్ నుంచి మరి వారు కూడా రైస్ తీసుకొని వచ్చి ఉన్నారు. దేవునికి వందనాలు. మన బైబిల్ స్కూల్ సెప్టెంబర్లో ప్రారంభించబడాలని పెద్దలు ఆశిస్తున్నారు. జిమ్మన్న, మన పాస్టర్ గారు మరి వీరు ఆలోచన చేసి సెప్టెంబర్లో దాన్ని ప్రారంభించాలని కోరుతున్నారు. మరొకసారి మీ అందరికీ వందనాలు. యెషయా గ్రంథం వాక్య పఠన సమయంలో మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 8 వచనాల వరకు కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం.
16 వరకు కూడా దీన్ని 4 భాగాలుగా మనం విభాగించి మాట్లాడుకుంటే 2-4 వచనాల్లో మొదటి వచనం ఇది ఏ కాలం సంభవించింది అనేది, ఏ రాజుల కాలంలో జరిగింది అనేది మొదటి వచనంలో ఉన్నది. 2-4 వచనాల్లో దేవుని బిడలైన యూదా జనాంగం, యెరూషలేము నివాసులు యూదా జనాంగం మరి దేవుని విసర్జించినట్టు ప్రవర్తన 2-4 వచనాల్లో ఉన్నది. మరి దాని విషయంలో ఆయన బాధపడుతూ ఉన్న సందర్భం, దేవుడు బాధపడుతూ ఉన్నాడు. తర్వాత 5-8 వచనాల వరకు చూస్తే దేవుని బిడలు దేవుని విడిచినందున వారికి కలిగిన దుస్థితి, దేవుని బిడలు దేవుని విడిచి ప్రవర్తించినందున వారు ఏ దుస్థితికి తీసుకురాబడ్డారు అనేది 5-8 వచనాల్లో ఉన్నది. తర్వాత 11-15 వచనాల్లో, 11 నుండి 15 వచనాల్లో వారి యొక్క రొటీన్ లైఫ్, అంటే దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రార్థనలు, యాచనలు, బలులు మరి ఇవన్నీ కూడా అమావాస్య దినాలు, ఉపవాస దినాలు అవన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఆచారబద్ధమైన జీవితం 11 నుండి 15 వచనాల్లో ఉన్నది. 16-17 వచనాల్లో మారు మనసు కొరకై దేవుని యొక్క ఆహ్వానం ప్రకటించబడుతున్నది. ఈ విషయాలు 4 భాగాలుగా క్లుప్తంగా మనకున్న సమయంలోనే ముగించుకుందాం. ఈ అధ్యాయం యెషయా గ్రంథానికి బైబిల్లో ఒక ప్రత్యేకత ఉన్నది. మిగతా అన్నిటికీ ప్రత్యేకమైనవే, కానీ యెషయా గ్రంథానికి మరి విశేషమైన ప్రత్యేకత ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇది జరిగిన కాలం మరి పైన ఉన్నది యెరోబాము, ఆహాజు, హిజ్కియా, యూదారాజుల కాలంలో ఈ విషయం జరిగినట్టుగా చూస్తున్నాం. ఈ గ్రంథంలో దేవుడు తండ్రిగా ఉన్నాడు. ఏ అధ్యాయంలో కూడా ఈ 3 పాత్రలు ఉండవు. ఆయన అంటాడు మొదటి 2వ వచనంలో ఆయన తండ్రిగా ఉన్నాడు. యెషయా గ్రంథం ఇంకా అనేక వేరే అధ్యాయాల్లో కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథంలో ఆయన తండ్రి నిన్ను పుట్టించిన వాడను నేనే మీ తండ్రిని అని అంటాడు. ఆయన తండ్రిగా ఉన్నాడు కాబట్టి మరి ఈ అధికారంతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన తల్లిగా ఉన్నాడు, ఆ తర్వాత భర్తగా ఉన్నాడు. యెషయా గ్రంథం 54 5వ వచనం. యెషయా గ్రంథం 54 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు, నిన్ను సృజించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు. ఆయన తండ్రిగా ఉన్నాడు, భర్తగా ఉన్నాడు. తర్వాత 66వ అధ్యాయం 13వ వచనం, 66-13 3 పాత్రలు కూడా దేవుడు పోషిస్తున్నాడు. తండ్రి పాత్ర, తల్లి పాత్ర, తర్వాత భర్త పాత్ర. చదవమ్మా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఒకని తల్లి ఆదరించినట్టుగా నేను మిమ్మను ఆదరించెదను అని అంటాడు. కనుక ఈ 3 విషయాలు దేవుడు మన పక్షంగా పోషిస్తున్నాడు కనుక ఆయనకు మన మీద అధికారం ఉన్నది. తండ్రిగా అధికారం ఉన్నది, తల్లిగా అధికారం ఉన్నది, తర్వాత భర్తగా ఆయనకు అధికారం ఉన్నది. కనుక కఠినమైన పదాలు వాడుతున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ఆకాశమును భూమిని ఆనబెట్టి చెబుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని అంటూ, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. నా ప్రజలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని అంటాడు.
ఎద్దు తన కామందు నెరుగు. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసి, ఇది తండ్రి యొక్క ఆవేదన, తండ్రి యొక్క ఆవేదన. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసి ఒక స్థాయికి తీసుకొని వచ్చి వారిని అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించి ఫరో యొక్క దాస్యం క్రింద అణగారిన స్థితిలో ఉన్నప్పుడు వారి విడుదల ఇచ్చి వారిని బయటికి తీసుకొని వస్తే అని అంటాడు ప్రభు. ఆయన పిల్లలను పెంచి మనల్ని పెంచిన దేవుడు, పోషించిన దేవుడు, అభివృద్ధి నొందించిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు. ఆయన అంటాడు, గొప్పవారినిగా చేసి తిని అని అంటాడు. గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇది దేవుడు ఆయన బిడల మీద మోపే ఆరోపణ, నిజమైన ఆరోపణ. నేను గొప్ప చేసిన, పెంచిన, పోషించిన, కన్నా వారిని గొప్పవారిగా చేసిన, తల్లిలాగా ఉన్నా, తండ్రిలాగా ఉన్నా, భర్తలాగా ఉన్నా, పెద్దవారిని చేసిన, అయితే నా మీద తిరగబడి ఉన్నారు. మనం అనొచ్చు, ఎక్కడ మేము తిరగబడ్డామని. అందుకే క్రింద అంటాడు 2 మాటలు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. అవి ఎక్కడ ఉండాలో వాటికి నియమించబడిన స్థలంలో అవి చేరుతూ ఉన్నవి. ఎద్దు తన కామందును, యజమాని ఎరుగుతవి. గ్రామాల్లో మనం చూస్తే వారు పొలం 1 కిలోమీటర్న్నర దూరంలో వారి పొలం ఉంటే అక్కడ బండి కట్టి అందులో సామాను వేసి పంపిస్తే అవి నేరుగా ఇంటికి తీసుకొని వస్తవి. అవి బయట మేసి నేరుగా ఇంటికి వస్తవి. అనుదినం అనే మాట మనం కలిగి అనుదినం ఆ పని చేస్తావు. అవి గాడిద సొంతవాని దొడ్డి నెరుగును, నా జనులకు తెలివి లేదని ఆయన అంటున్నాడు. కనుక ఒక కఠినమైన పదజాలం వాడినాడు. 4వ వచనం నుండి మనల్ని విమర్శ చేసుకోవాలి. వాక్యం మనందరి కొరకు, మనల్ని మనం విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి, మనకు అన్వయించుకోవాలి, మనలో కార్యం చేయనియాలి. దేవుని యొక్క వాక్యానికి ఫలించే గుణం ఉన్నది, మొలిచే గుణం ఉన్నది, ఫలములిచ్చే గుణం ఉన్నది, కనుక విస్తరించే గుణం ఉన్నది. కనుక దేవుని యొక్క వాక్యం మన హృదయాల్లో పని చేయనియాలి. ఎందుకంటే ఇవి జీవము కలిగిన మాటలు మన హృదయాల్లో కార్యకారిగా ఉండాలని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎద్దు అనుదినం యజమాని ఇంటికి వస్తుంది. ఈ సందర్భంలో ఒక చిన్న ఆహ్వానం మీకు ఇవ్వాలనుకుంటున్నా. గత 2-3 వారముల నుండి కొద్దిమంది 5, 6, 4, 7 అట్లా ఒక టైం పెట్టుకొని 9 నుండి 10 వరకు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాం. మన కుటుంబాల కొరకు, మన సంఘం కొరకు, మన యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనుక ఖాళీగా మీకు సమయం దొరికితే 9 నుండి 10 గంటల సమయంలో మీరు వచ్చి మాతో, ఖాళీగా ఉన్నవారు ఉద్యోగరీత్యా మరి భారం బాధ్యత లేకుండా కొంత ఫ్రీగా ఉన్నట్టయితే ఆ సందర్భంలో మాతో కలవండి. మనమందరం కలిసి ఏకముగా మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు, వారి రక్షణ కొరకు, నూతన ఆత్మలు చేర్చబడడానికి మన ప్రార్థన షీట్లో ఒక 10 అంశాలు పెట్టినాం. వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మీ అందరికీ ఆహ్వానం ఉన్నది. ఆశించిన వారు మీరు 10 నిమిషాలు వచ్చి ప్రార్థన చేసిపోయినా మంచిదే. ఆ విధంగానన్నా టైం ఇవ్వండి. ఖాళీగా ఉన్నవారు మాతో ఏకీభవించండి. కనుక దేవుని ఇంటికి మనం ఎద్దు తన కామందు నెరుగును. ఎద్దుకు నియమించబడిన సమయంలో ఎద్దు యజమాని ఇంటికి వస్తూ ఉన్నది. ఎద్దుకు నియమించబడిన సమయం అది సాయంకాలం 6 గంటలకు 4 గంటలకు ఏ సమయం నియమించబడిందో ఎద్దు తన ఇంటికి వస్తున్నది. గాడిద సొంతవాని దగ్గరికి వస్తున్నది. ఆ మాటలు మనం మనసులో పెట్టుకుందాం. 4వ వచనం చదవమ్మా. 4వ వచనం, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు,
ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశం పాడైపోయాను అని అంటారు. కనుక ఈ రెండవ భాగంలో 6వ వచనంలో మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకో. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. యవన బిడ్డలు కొందరు మరి తల్లిదండ్రుల విషయంలో మర్యాదపూర్వకంగా లేరు, బాధ అనిపిస్తుంది. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. యవనస్తులనే కాదు, ఎవరికైనా అన్వయించుకోవాలి మనం. స్వస్థత కొంచెమైనను లేదు అని అంటాడు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనం. యేసు ప్రభువారు ఆ పని చేయడానికి ఉన్నాడు. మంచి సమరయుడుగా యేసు ప్రభువారు ఆ పని చేయడానికి ఉన్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని అంటాడు. అరకాలు మొదలుకొని స్వస్థత కొంచెం కూడా లేనప్పుడు, చదవండి ఆ మాట. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. ఈ స్థితిలో ఉంటే ప్రభు మనల్ని ఇశ్రాయేలును ఆయన చేరదీసి ఉన్నాడు. ఆయన చేరదీసిన విధానం ఈ మంచి సమరయుని ఆ సందర్భంలో జ్ఞాపకం చేయబడుతున్నది. అయితే వాడు కొట్టబడ్డాడు, గాయములు ఉన్నవి, పచ్చిపుండ్లు ఉన్నవి, దెబ్బలు తగిలినవి. అక్కడ చూసినప్పుడు అంటాడు, అయితే సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనంపై మీద ఎక్కించుకొని. ఇది యేసు ప్రభువారు మాదిరిగా చెప్పబడిన మాట. కనుక గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు వీటితో ఉంటున్న స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఒక రిమార్క్ చేస్తున్నాడు. అవి పిండబడాలి, ఆ గాయములు కట్టబడాలి. ఆయన చేసినాడు ఆ పని, ఆయన చేయడానికి ఉన్నాడు ఆ పని, ఆయన చేయడానికి ఉన్నాడు. స్వస్థత అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఈ పచ్చిపుండ్లు దుర్వాసన వస్తవి, గాయములు దుర్వాసన వస్తవి, గాయములు బాధ కలిగిస్తవి. గాయములు, పచ్చిపుండ్లు మరి ఇవి వారికి మాత్రమే బాధకరంగా ఉండవు, కానీ ఉంటవి ఇతరులకు కూడా బాధాకరంగా ఉంటాయి. అవి వారికి ఉన్న గాయములు, పచ్చిపుండ్లు, దెబ్బలు ఇవి యెషయా గ్రంథం 53లో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని అంటారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఆ స్వస్థతను అపేక్షించకుండా ఉంటే ఆ గాయములు, పచ్చిపుండ్లు, దెబ్బలు పిండబడలేదనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక రణశేషం అంటారు, గడ్డ ఉంటే ఆ గడ్డ కట్ చేసి దాన్ని గట్టిగా పిండాలి. పిండినప్పుడు దాంట్లో తెల్లని భాగం, ఒక చిన్న భాగం ఉంటుంది. ఆ చిన్న భాగం బయటకు వచ్చే వరకు కూడా గట్టిగా పిండాలి. ఒకవేళ ఆ విధంగా పిండకుండా పైనే దాన్ని గాయం చేసి మందు పెట్టి మాన్పిస్తే మళ్ళీ ఒక నెలకో, 2 నెలలకో, 6 నెలలకో మళ్ళీ అక్కడ గడ్డ తయారవుతుంది.
కనుక పిండబడాలి. ఎక్కడైతే సాతాను ఈ విత్తనం వేసినాడో, ఈ విత్తనం వేసిన అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. మేము హాస్టల్లో ఉన్నప్పుడు సరిగ్గా స్నానాలు చేయని వారికి చలికాలంలో బాగా గజ్జిలేసేది. ఆ గజ్జిలేసినప్పుడు గజ్జి కురుపులు, దుర్వాసన, భయంకరమైన వాసన ఉండేది. తెల్ల దొరలు ఉన్న కాలం అది, మిషనరీస్ ఉన్న కాలం. వారు నల్ల తైలం ఒకటి ఇచ్చేవారు, నల్ల మందు. ఆ నల్ల మందు, తెల్ల మందు అని 2 మందులు ఉండేది. ఆ నల్ల మందు ఇస్తే ఆ గాయం మీద ఆ గడ్డ మీద పెడితే అది మెత్తన పడేది. మెత్తన పడిన తర్వాత దాన్ని పిండేవారు. పిండితే ఆ తెల్ల నలుసు ఏదైతే ఉందో అది బయటకు వస్తే వారికి స్వస్థత జరిగేది. ఆనాడు హాస్టల్లో ఉన్న వారికి తెలుస్తుంది. కనుక పిండబడని అనుభవంలో ఉంటే సాతాను విత్తనాలు వేసినాడు. సాతాను అప్పుడే ఆదాములోనే అవ్వలోనే అక్కడి నుండే విత్తనాలు వేసినాడు. కనుక అవి అనేకుల హృదయాల్లో ఆ పిండబడిన అనుభవంలోనికి రాలేదు. మనం పిండబడిన గాయములు, యేసుప్రభు అంటాడు, ఆయన చూచినాడు, సమీపానికి వచ్చినాడు, దగ్గరికి వచ్చినాడు, గాయములు చూసినాడు, గాయం తైలంతో మరి నూనెతో తాకినాడు, ద్రాక్షరసంతో తాకినాడు, దాన్ని కట్టుకట్టినాడు. అవకాశం దేవునికి ఇద్దాం. ఇంకా ఒకవేళ ఆ చిన్న నలుసు గనుక ఆ పిండబడని చోట ఆ చిన్న నలుసు ఉంటే అది ఎప్పుడోసారి బయటకు వస్తుంది. మళ్ళీ ఎప్పుడోసారి బయటకు వస్తుంది, ఎప్పుడోసారి కష్టపెడుతుంది, ఎప్పుడోసారి దుర్వాసన వస్తుంది. అది భయంకరమైన పరిస్థితులకు తన తోటి వారికి, తనతో ఉన్నవారికి అది అపాయకరంగా, బాధాకరంగా ఉంటుంది. కనుక ప్రభు బాధపడుతున్నాడు. అవి పిండబడలేదు, అవి కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. నేనేం చేయాలి ఇంకా అని ఆ ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అవి అట్లా ఉండగా వారు దేవుని గుండె బలహీనమైపోయింది అంటాడు. అరకాలు మొదలుకొని స్వస్థత లేదు, తల వరకు నడినెత్తి అని అంటే శరీరం మొత్తం పాడైంది. నడినెత్తి వరకు అక్కడ పుడుతుంది ఆలోచన. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనా స్వస్థత లేకుండా ఉన్నది. కనుక దేవుడు తండ్రిలాగా ఉంటానన్నాడు, తల్లిలాగా ఉంటానన్నాడు, భర్తలాగా ఉంటానని అంటూ ఉన్నాడు. ఆయనకు అవకాశం ఇద్దాం. ఆయన దగ్గర తైలం ఉన్నది, ఆయన దగ్గర గుగ్గిలం ఉన్నది, ఆయన దగ్గర మెత్తన చేయబడే అవకాశం ఆయన చేతిలో ఉన్నది. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇస్తానని అంటాడు యెషయా గ్రంథంలోనే. రాతి గుండె మరి మెత్తన చేయబడాలి. ఈ విధంగా ఉండి కూడా 11వ వచనం నుండి విస్తారమైన బలులు అర్పిస్తూ ఉన్నారు. దుర్వాసన ఉన్నది, గాయములు ఉన్నవి, పచ్చిపుండ్లు ఉన్నవి, దెబ్బలు ఉన్నవి, ఇతరులు సమీపించరాని పరిస్థితుల్లో జీవిస్తూ ఉండి దేవుని విసర్జించిన వారుగా ఉండి వారు చేసేది ఏంటంటే విస్తారమైన బలులు. 11వ వచనం, విస్తారమైన బలులు, దహన బలులు, పొట్టేళ్ళు, బాగుగా మేసిన దూడల క్రొవ్వును ఇవి అర్పిస్తూ ఉన్నారు. ఇవన్నీ సరిచేయబడలేదు, పిండబడలేదు, కట్టబడలేదు. ఆయన పొందిన దెబ్బలలో ఉన్న స్వస్థత అపేక్షించలేదు. కానీ బలులు అర్పిస్తున్నారు, కోడెలు అర్పిస్తున్నారు. ఇంకా క్రిందికి మనం చూస్తే మరి ఆచార సంబంధమైనవన్నీ కూడా నైవేద్యం అర్పిస్తున్నారు. 13వ వచనంలో వారు నాకు విశ్రాంతి దినం, అమావాస్య దినం ఆచరిస్తూ ఉన్నారు. ఉత్సాహములు చేస్తున్నారు, సమాజంలో ఏర్పాటు చేసుకుంటున్నారు, అమావాస్యలు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఉత్సవములు, పండుగలు, ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అయితే ఆ గాయములు పిండబడలే, కట్టబడలే. ప్రభుకు అన్వయించుకుందాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కనుక ప్రభు ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. విస్తారమైన బలులు నాకు అవసరమా? నైవేద్యములు నాకు అవసరమా? అమావాస్య దినములు, ఉపవాస ప్రార్థనలు,
ఉత్సవ దినములు ఇవన్నీ నాకు అవసరమా అని అవి జరిగిస్తున్నారు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. కనుక ప్రభు ఈ దినం ఒక అవకాశం ఇస్తున్నాడు. 17 వచనం 16-17 చదవము. 16-17 మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. చాలు. మిమ్మును కడుగుకొనుడి, ఈ మాట చాలాసార్లు సందర్భాల్లో నేను జ్ఞాపకం చేస్తున్నాను. మిమ్మును మీరే పరిశుద్ధమైన దాని మీద కట్టుకొనుడి, మిమ్మును మీరే జాగ్రత్త పడుడి, మీరే జాగ్రత్త చేసుకొనుడి అని చాలా సందర్భాల్లో వాక్యంలో మనం చూస్తాం. కనుక మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. ఇంకా ప్రభు ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. కఠినంగా మాట్లాడిన ప్రభువే కఠినంగా దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మరి పాపిష్టి జనమా, దోషమరితమైన ప్రజలారా అని కఠినంగా మాట్లాడిన దేవుడే జాలి పడుతూ ఉన్నాడు. మీరు సరి చేసుకోండి, కడుక్కోండి, శుద్ధీకరించుకోండి, దుష్టక్రియలు మానండి. మారు మనసుకు అవకాశం ఇస్తున్నాడు. మన క్రియలను మనకే తెలుసు. మన క్రియలు మనం ఎరగని వారం కాం. మన క్రియలు ముగ్గురికి తెలుస్తవి. సాతానుకు తెలుస్తవి, దేవునికి తెలుస్తవి, మనకు తెలుస్తవి. మిగతా తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఆ మార్గం గుండా వచ్చినాడు, సమరయుడు ఆ మార్గం గుండా వచ్చినాడు, యేసుప్రభు మార్గం గుండా మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. మనం ఉన్న స్థలానికి వచ్చినాడు ఆయన, మనం ఉన్న చోటికి వచ్చినాడు ఆయన, మన గాయములను చూచినాడు ఆయన, మన పచ్చిపుండ్లను చూస్తూ ఉన్నాడు ఆయన, మన దెబ్బలను చూస్తూ ఉన్నాడు ఆయన. తైలం తీసుకొని వచ్చినాడు. అందరం లేచి నిలబడదాం, సరి చేసుకుందాం, ప్రభుతో సమాధాన పడదాం. ఆయన గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును అని అంటున్నాడు. మార్చగలిగిన శక్తి ఆయనకే ఉన్నది, మార్చే శక్తి ఆయనకే ఉన్నది. ప్రభుకు సమర్పించుకుందాం, మనకు మేలుకరంగా ఉందాం, ఇతరులకు మేలుకరంగా ఉందాం. మా నమ్మదగిన దేవ, కృపగల తండ్రి, మా ప్రభా, భర్తగా ఉన్న దేవుడవు, తండ్రిగా ఉన్న దేవుడవు, తల్లిగా ఉన్న దేవుడనని యెషయా గ్రంథంలో మాట్లాడుతూ వచ్చినారు. మా ప్రభా, మీరు పొందిన దెబ్బల చేత 53 యెషయా గ్రంథంలో మాకు స్వస్థత ప్రకటించబడి, పిండబడిన వారంగా, గాయములు కట్టబడిన వారంగా, సాతాను చేత మరి మా ప్రభా సాతాను ఆధీనంలో ఉన్నప్పుడు విడిపించగలిగిన దేవుడవు, గాయములు కట్టే దేవుడవు, తైలం పూసే దేవుడవు, ద్రాక్షరసం ఇచ్చే దేవుడవు. ప్రభా, మీరు కోరుతున్నారు, మారు మనసు కోరుతున్నారు. ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటల చేత మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీ కృప అనుగ్రహించండి. మా మీద జాలి పడే దేవుడు, మా మీద జాలి పడ్డావు, కోపపడ్డ దేవుడవే జాలి పడుతూ వచ్చినావు, చేరదీస్తూ వచ్చినావు, దగ్గరవుతూ వచ్చినావు. ప్రభా, మా గాయములను ముడుతూ వచ్చినావు. మీ కృపా కనికరములను బట్టి మరొకసారి వందనాలు చెల్లించి, మీరిచ్చే ఆహ్వానం మారు మనసు పొందుడు అని, మీరు ఆహ్వానాన్ని స్వీకరించిన వారమై మా కుటుంబాలలో, మా వ్యక్తిగత జీవితాల్లో మా ప్రభా మీ కొరకు జీవించడానికి సహాయం చేయమని యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసం, సన్నిధి, ఆదరణ మనకందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ పులిపీఠం మీద మనం చూస్తున్న సోఫా సెట్ డిక్కు గారు, విజయలత సిస్టర్ వారి కుటుంబం మందిరానికి ఇచ్చిన. మీకు అందరికి వందనాలు. థ్యాంక్ యూ.